చిన్న చిన్న పిల్లలు అన్న చిన్న పిల్లలు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా రోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అన్న ఒకసారి వస్తారా? ఓకేనా? దా పర్లేదా? మాట్లాడుతుంటారా అన్న? అయ్యో దేవుడా, అట్లా వస్తుంటే ఆ చిన్నోని చూసి ఒక్క లైట్ ఉంటే లేదా అన్న ఆ పిల్లగాడు బతికిపోవు రాత్రిలో అయితే. చీకటి ఉంటది కదా, చీకట్లమ్మ కనబడలే ఇప్పుడు. సో ఇది మొత్తం మీద ఒకసారి మనము తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. స్థానికులు చెప్పేటటువంటి విషయాలు వింటూ ఉంటే నిజంగా భయాందోళనకు గురవుతున్నది. మనం కేవలం కుక్కల బెడద ఒక్కటే ఉంది అనుకున్నాం, కానీ స్థానికంగా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. మాకు గంజాయి బ్యాచ్ నుంచి మద్యం తాగుతున్న వారి నుంచి మేము కూడా నిత్యం భయపడుతున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ కుక్క వస్తున్నా చూడు. అసలు కుక్కలు మాత్రం మనుషుల కంటే ఎక్కువ కుక్కలే కనబడుతున్నాయి జవహర్ నగర్లో. అది నోరు తెరుచుకొని ఎంత బాగా వస్తుందంటే అగో చూడు, అది పరిస్థితి. సో ఇది ఇప్పటిదాకా సైలెంట్గా ఉంటే ఇప్పుడు వైలెంట్ అయిపోయింది. మనుషుల మీదకి అది అరుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్న కుక్కలు ఇప్పుడు ఇది ఒక్కసారిగా అట్నుంచి వచ్చింది. మరి చికెన్ తిని వచ్చినట్టున్నది, లేదు పిచ్చి వేసింది ఎండకు తెలియదు, అది అరుస్తున్నది. ఒకసారి మనం చూస్తున్నాం కదా, ఒక్కసారిగా అది మనుషుల మీద కూడా ఎగబడుతున్నటువంటి పరిస్థితి. అంటే దాని సిచ్యువేషన్ మూడును బట్టి అవి ఎగబడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆ నిన్న జరిగినటువంటి పరిస్థితిలో ఒకసారి బాబుని తీసుకెళ్ళినటువంటి అన్నున్నాడు. అన్న మీ పేరన్నా? ఏమనిపించింది అన్న నిన్న ఆ టైంలో బాబుని మీరే కదా ఆటోలో తీసుకొని వెళ్ళారు? ఇంతమంది ఉన్నారు, ఒక 50 మంది దాకా ఉన్నారు. ఒక్కళ్ళు బి అంతే ఒక అంకుల్ ఎవరో కానీ చేతిలో పట్టుకున్నాడు. బండ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము వస్తున్నాం, ఆటోలు వస్తుంటే ఇట్లా అవుతుంది. అది వరకు మన వాళ్ళు హాస్పిటల్ తీసుకొని వేరు, మీనాక్షి తీసుకొని వేరు. ఇక అక్కడ బి పట్టించుకోవాలన్నారు. మళ్ళీ వేరే హాస్పిటల్ తీసుకున్నారు నాగరం దగ్గర. అక్కడను మళ్ళీ అక్కడ నుంచి అంబులెన్స్లో ఇటు తీసుకున్నారు. రాత్రి ఫోన్ చేసినప్పుడు బతుకున్నాను అని చెప్పేసి అన్నాడు మా ఫ్రెండ్. ఉన్నాడని చెప్తే సరే అనుకున్నాను. మార్నింగ్ వచ్చే వరకు మీరు చూసినప్పుడు ఎట్లా ఉంది బాబు పరిస్థితి? చాలా అంటే కొంచెం మొత్తం రాపేసిన ముఖంకి, రక్తం అయిపోయాను. కళ్ళు ఊపిరితోటి ఉన్నాడు బాబు. ఇక ఏడుస్తలేడు, అంటే ఇక నొప్పి స్పర్శ ఇట్లా లేదు, మాటలు ఇట్లా లేవు. ఇక్కడ ఆయన చర్మం అది ఇది పడి ఉండే రాత్రి చూసినాం. ఇప్పటికి గుట్లు ఉంది. కోళ్ళని గిళ్ళని మొత్తం పట్టేస్తున్నాయి మొత్తం. ఇక్కడ మన డంపింగ్ ఉంది, అది మన కోడి పేగులు అవి తెస్తారు, అది తెచ్చి అన్నీ ఇక్కడ వేస్తారు మొత్తం. అవి మొత్తం అలవాటు అయిపోయి కుక్కలని ఇక్కడ తిని ఇక మొత్తం కోళ్ళకి ఇక మనుషులు ఏవో దొరుకుతావి చంపేస్తారు. అయితే ఫస్ట్ కోళ్ళని పట్టేది, ఇప్పుడు మళ్ళీ పిల్లల్ని పట్టి ఇప్పుడు పిల్లలు దాకా వచ్చింది. కోళ్ళం పడితే 8 కుక్కలు చంపిరా మొన్న మధ్యలో. తీసేసినాక కూడా మళ్ళా ఇంకా ఎక్కువ అయినాయి మొత్తం కుక్కలు. మొత్తం కోడి పేగులు వేస్తారు కదా అక్కడ మొత్తం. ఆ పేగులు వేసే వరకు కుక్కలు అన్నీ ఇక్కడ అలవాటు అయిపోయినాయి. కనిపిస్తాయా మనం పోతే? ఇప్పుడు కనిపిస్తుందా సార్ కోడి పేగులు అవన్నీ? ఇప్పుడు సాయంత్రం అయితే పడేస్తారు, సాయంత్రం నైట్ వచ్చి వేసేసిపోతారు. తర్వాత అంత క్లీన్ చేయడం జరిగింది. కోడి పేగులు రాలేదు సార్, లేకపోతే ఈ పాటికి మీకు మొత్తం కుప్పలు ఉంటుండే సార్. సంచులు తీసుకొచ్చి మొత్తం సంచులు వేయడం లైన్ వేస్తారు, వేసిపోతారు అంతే. నిన్న సంఘటన జరిగింది, ఈ రోజు సంచులు రాలే. లేకపోతే మీకు రాగానే ఎదురుగా అవే ఫస్ట్ కుక్కలన్నీ వాటి మీదనే ఉంటుండే సార్. రాగానే ఫస్ట్ మీకు అది ఈ స్మెల్ కూడా ఇప్పుడు దాందే వచ్చేది. అదే సార్ అది. ఇప్పుడు మా మాడవాడి టెంపుల్స్ 3 దర్శనానికి వస్తుంటారు లేడీస్ అక్కడికించి. వాళ్ళు వస్తుంటే వాళ్ళ శారీస్ గుంజుడు, అది పట్టుడు, వాళ్ళని తరిమేయడం, ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి కాబట్టి కదా. జరిగినప్పుడు ఎన్నోసార్లు మున్సిపల్ వాళ్ళకి చెప్పినాం తీసుకోవద్దు అంటారు, ఎవరు తీసుకోవతలేరు, ఏం లేదు. వాళ్ళకు కూడా ప్రాబ్లం అయిపోయింది. రావాలంటే ఓన్లీ ఎంబడి పెట్టుకొని రావాల్సి వస్తుంది. బండి మీద వస్తుంటే బండి ఎంబడి పడతాయి. ఎట్లా అంటే మనకి ప్రాబ్లం చాలా అయిపోయింది. అందరు ఏం చేస్తారు, వాళ్ళు పెంచుకున్న కుక్కని తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తున్నారు, కథం. అవి రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ అవుతలేవు. చాలా ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు పిల్లలు టెంపుల్లోకి వెళ్ళడానికి. సో ఇది మొత్తం మీద ఒకసారి మీరు తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ చూస్తున్నారు. అక్కడ కూడా లేడీస్ ఉన్నారు. పాపం ఒక అక్క చిన్న బాబుని ఎత్తుకొని వచ్చింది. మనం విజువల్స్లో చూస్తున్నాం. నిన్నున్న బాబు కూడా ఆ ఏజ్ బాబు ఉండొచ్చు, చిన్న బాబు. సో వీళ్ళంతా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ గంజాయి ముఖాలు ఎక్కువగా అయిపోయినాయి. వస్తున్నటువంటి మహిళలు కూడా ఇటువంటి ఈ దారిలో రావాలంటే భయం ఎక్కువైపోయింది. మరోవైపు గంజాయి ముఖతో పాటు కుక్కలు
ఒక్కసారిగా ఇక్కడ టెంపుల్కి వచ్చేటువంటి ఆడవాళ్ళు ఏదైతే బండి మీద వస్తూ ఉంటే బండి వెనక ఉరకడం కావచ్చు, నడుచుకుంటూ వచ్చే వాళ్ళను చీరలు పట్టుకొని లాగడం కావచ్చు, అబ్బాయిలు ప్యాంట్లు పట్టుకొని లాగడం కావచ్చు, ఇదంతా కూడా కేవలం ఇదంతా డంపింగ్ యార్డు. ఇక్కడ చికెన్ ఇవంతా వేస్టేజ్ చేయడం వల్లనే ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కనీసం ఇదంతా కూడా నిర్మానుష్యంగా ఉన్నది. ఇక్కడ ఒక సీసీ కెమెరా లేదు, కనీసం లైట్స్ అన్న వేయండిరా బాబు అంటే కూడా లైట్స్ వేయకూడనటువంటి ఏ పరిస్థితి. ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినాం, అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయం కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, ఎన్నోసార్లు చెప్పినా కూడా కనీసం ట్యూబ్ లైట్ వేయనటువంటి పరిస్థితి, వీధి లైట్లు కూడా వేయనటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రభుత్వం మరి కనీసం ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు పెట్టి లైట్లు వేయాలన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నదా మరి? అంటే గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు కూడా ఎన్నిసార్లు వాళ్ళు అధికారులకు మొరబెట్టుకున్నా ఇటు లైట్స్ వేయని పరిస్థితి, అటు గంజాయి మూకాలను కంట్రోల్ చేయనటువంటి పరిస్థితి, మరోవైపు ఏమో కుక్కలను కనీసం కంట్రోల్ చేసి మరి అధికారులు కుక్కలను ఏమైనా తీసుకుపోయి వాటికి వ్యాక్సిన్ వేయడమో లేకపోతే ఇతర ప్రాంతాల్లో వదలమో ఇటువంటి చర్యలన్నా చేపడతారేమంటే ఒక్కసారి కూడా ఆ చర్యలు చేపట్టినటువంటి పాపాన బోలే అంటూ బాధ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇదే పరిస్థితి. నిన్న ఈ సంఘటన జరిగిన తర్వాత కేవలం కొంత అక్కడ ఉన్నటువంటి కొంత డంపింగ్ యార్డ్ను కొంత క్లీన్ చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఇంకా చిన్న చిన్న పనులు చేసి ఈ సమస్య నుంచి ఎలాగైనా బయటపడాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధికారులు తప్ప పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఈ సమస్యలకు ఒక పరిష్కారం చూపే ప్రయత్నం చేయాలంటూ కూడా స్థానికులు వాపోతున్నారు. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు గత ప్రభుత్వంలో ఎన్నో చూసినాం, ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళీ పునరావృతమవుతున్నాయి. గత ప్రభుత్వంలో అధికారులు పట్టించుకోలేరు, పోనీ ఈ ప్రభుత్వమైనా అంటే ప్రజా పరిపాలన అంటున్నది, ప్రజల పాలన అంటున్నారు, ప్రజల కోసమే మేము ప్రభుత్వం ఏర్పడిందని చెప్తా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజల్ని పట్టించుకోరి. ఈ ప్రజలు కూడా తెలంగాణ ప్రజలే, ఈ ప్రజలు కూడా ఒక కాంగ్రెస్ కుటుంబానికి అంటే కాంగ్రెస్కు ఓటేసి మీ ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి ప్రజలే. కాబట్టి మేము జవహర్ నగర్లో ఉండాలన్నా లేకపోతే వేరే ప్రాంతానికి పోవాలన్నా ఇంత ఈ బ్యాడ్ స్మెల్ కావచ్చు, ఈ కుక్కల దాడి మమ్మల్ని నిత్యం వేధిస్తున్నాయి. కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి, ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించాలి, అధికారులు ఇప్పటికైనా మా సమస్యల్ని మా ఫిర్యాదుల్ని ఒక్కసారి వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి అంటూ వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి ఘటన మీద అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించారు. మరి ఈ ప్రాంత సమస్యలు ఈ ప్రజలు చెప్తున్నటువంటి ఈ సమస్యలకు ఏమైనా మరి అధికారులను అలర్ట్ చేసి సొల్యూషన్ చెప్పే ప్రయత్నం చేస్తారా, లేకపోతే నిమ్మకు నీరెత్తినట్టుగా మాకేంటి అన్నట్టుగా పట్టనట్టుగా ఉంటారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో మళ్ళీ తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా ఒక 15 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడి సమస్యల మీద అధికారులు ఏమైనా స్పందించలేరా? ఒకవేళ స్పందించకపోతే మరొక స్పెషల్ స్టోరీని మాత్రం ఖచ్చితంగా తొలి వెలుగు చేస్తుంది. చూద్దాం మరి ఒక సవాల్గా అయితే తొలి వెలుగు దీన్ని స్వీకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఈ వీడియో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్తే ఖచ్చితంగా దీని మీద ఇక్కడ స్థానికుల సమస్యల మీద చర్యలు తీసుకోవాలని అయితే తొలి వెలుగు డిమాండ్ చేస్తుంది. సో ఇది అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.